ఈ విమానాలకు ఏమైంది? సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? విమానాలు ఎప్పుడు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయి? ఈ రోజు వెళ్లాల్సిన ఫ్లైట్ వెళ్తుందా లేదా? ఫ్లైట్ జర్నీ చేసే ప్రయాణికులు అనుకున్న సమయానికి చేరుకుంటారా? ప్రయాణికుల బిజినెస్ మాటేంటి? ఫ్లైట్లతో ఏర్పడే నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? అసలు ఫ్లైట్ జర్నీ సాఫీగా ఎప్పుడు సాగుతాయి? ఎంత జరుగుతున్నా DCCA ఏం చేస్తుంది? ఫ్లైట్ జర్నీ అంటేనే టైం కు చేరుకుంటామని, తమ పనులు సమయానికే చక్కబెట్టుకుంటామని అందరూ భావిస్తారు. ఇతర దేశాలకు వెళ్లే టూరిస్టులు, బిజినెస్ మ్యాన్స్ అయితే టైం కు వెళ్లి తమ పని చూసుకుని మళ్లీ టైం కు తిరిగి రావచ్చని భావిస్తారు. కాస్ట్ ఎక్కువైనా ఫ్లైట్ జర్నీ చేస్తుంటారు. టైం కు రావాల్సిన ఫ్లైట్లు ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత వీటిని వేధిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, మాధవి, ఎయిర్పోర్ట్లోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ప్రస్తుతం ప్రయాణికులకు నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి దాకా ఎయిర్ ఇండియా, ఇప్పుడు తాజాగా ఇండిగో ఫ్లైట్స్ ప్రతినిత్యం కూడా వందలాది సంఖ్యలో ఫ్లైట్ల క్యాన్సిలేషన్ నోటిఫికేషన్స్ ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేయాలంటే ఇటు భయపడే పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్నది. అయితే ఇందులో నిన్న మొన్నటి వరకు కూడా ఎయిర్ ఇండియా తన సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఫ్లైట్లను క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇటు ఇండిగోకు సంబంధించిన విమానాలు, పలు విమానాలు అనేక విమానాశ్రయాల నుంచి రద్దు చేస్తున్నట్టుగా కూడా ఇటు ప్యాసింజర్లకు మెసేజ్లు వెళ్ళడం, అప్పటికే సమయం కావడంతో ప్యాసింజర్లంతా కూడా ఎయిర్పోర్ట్లకు చేరుకోవడంతో ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులంతా కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. DCGA కూడా అత్యవసరంగా ఎయిర్ ఇండియా, ఈ తర్వాత ఇండిగో, ఈ రెండింటిని పైన కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా చర్చలు జరిపింది. తాజాగా ఈ రోజు ఇండిగో ఫ్లైట్స్ కి సంబంధించిన మేనేజ్మెంట్ ని DCGA అత్యవసరంగా కలవమంటూ కూడా కొంత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ లో కొంత సాంకేతిక సమస్య తలెత్తడము, అదేవిధంగా క్రూ సిబ్బందికి సంబంధించిన సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడము, ఇప్పటికే విమాన టికెట్లు అమ్ముకున్నప్పటికీ దానికి సరిపడా సిబ్బంది లేని కారణంగా విమానాల రద్దు చేస్తూ ఉన్న నేపథ్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇండిగో విమానాలకు సంబంధించిన ఏదైతే పైలట్స్ సమయాభావాన్ని తగ్గించుకోవడము, గతంలో పనిచేసిన సమయాభావం కంటే ఈసారి వాళ్ళ సమయాభావాన్ని తగ్గించుకుంటూ కూడా ఎయిర్పోర్టుకు సంబంధించిన సిబ్బంది, ఇటు విమానాన్ని నడిపే సిబ్బంది, అదేవిధంగా క్రూ సిబ్బందిల సమయాన్ని మార్పులు చేయడంతో ప్రధాన సమస్య తలెత్తిందనేది కూడా కొంత మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటు విమానాల సంఖ్య ఉన్నప్పటికీ, టికెట్స్ కొనుక్కునే ప్రయాణికులు ఉన్నప్పటికీ వాటిని నడిపి మెయింటెనెన్స్ చేసే సిబ్బంది అంత తగ్గిన స్థాయిలో లేకపోవడమే ఈ ప్రధాన సమస్యకు కారణం అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇటు రన్వే పైన, అదేవిధంగా ఇటు ఫ్లైట్ల రూటింగ్స్ కి సంబంధించి కూడా కొంత సాంకేతిక సమస్యలు ప్రతినిత్యం కూడా తలెత్తుతున్నాయి. సిస్టమ్ అప్డేట్స్ కాకపోవడము, సాఫ్ట్వేర్ అంటే ఏదైతే నూతనంగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ లో కొన్ని బగ్స్, ఎర్రర్స్ రావడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరొక వైపు సిబ్బంది కొరతతోటి, ఇటు రెండు కారణాలతోటి ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కాలంటే భయపడే పరిస్థితి అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్నది. ఇప్పటికే DCGA దీనికి సంబంధించి అనేక చర్యలు చేపడుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నప్పటికీ ఇటు ఇండిగో ఫ్లైట్స్, దాదాపు అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా ఇండిగో ఫ్లైట్స్ 100కు పైగా ఫ్లైట్స్ అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా క్యాన్సిల్ అయినట్టుగా ప్రయాణికులకు సమాచారం వచ్చిందనేది కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. లగేజెస్ తోటి వాళ్ళంతా కూడా చేరాల్సిన గమ్యం కోసం ముందుగానే ఎయిర్పోర్ట్ కి చేరుకోవడము, అదేవిధంగా చెక్ ఇన్ సమయంలో కూడా సాఫ్ట్వేర్ కొంత ఇబ్బందులు తలెత్తడము, వీటన్నిటిని కూడా ప్రస్తుతం ప్రయాణికులు ఈ యొక్క సిచ్యువేషన్స్ ని ఎదుర్కొంటున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇండిగో ఎటువంటి ప్రకటన చేయలేదు. కేవలం కొంత సాంకేతిక సమస్య మాత్రమే ఇండిగో చెప్తుంది. కానీ అసలు విషయం ఇక్కడ ఫ్లైట్స్ నడపడానికి సరిపడా సిబ్బంది ఇండిగో వద్ద లేరు అనేది కూడా ప్రస్తుతం కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. ఏదైతే సమయాన్ని కుదించుకోవడం, గతంలో చేసే పని గంటల కంటే ఈసారి ఈ నిన్న డిసెంబర్ 1వ తేదీ నుంచి కూడా వాళ్ళ సమయాలలో కొంత మార్పులు చేయడంతో ఈ విమానాల ప్రయాణానికి ఆలస్యం జరుగుతుందనేది కూడా కొంత సమాచారం అందుతుంది. మరి దీనిపైన DCGAకు ఇండిగో ఎటువంటి వివరణ ఇవ్వబోతుంది? మరి ఇప్పటికే ఉన్న ఫ్లైట్స్కి సరిపడా సిబ్బంది లేనప్పుడు ఆ టికెట్స్ని ఎందుకు
అమ్మకానికి పెట్టారు అన్న దానిపైన కూడా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ప్రయాణికులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. విమానాల రాకపోకల పైన తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వెళ్లాల్సిన సమయానికి వెళ్తారా లేదా తెలియదు. ఎందుకంటే ప్రతి ప్రయాణికుడు కూడా విమాన ప్రయాణాన్ని వాళ్ళు ఎంచుకోవడం కోసం ఒకటే ఒక కారణం ఉంటుంది, సమయభావాన్ని. వాళ్ళు చేరుకోవాల్సిన సమయం కంటే ముందుగానే చేరుకుంటారు. కాబట్టి ఇటు ఈ బిజినెస్ మ్యాన్స్ కావచ్చు లేదా ఇంకా ఎమర్జెన్సీస్లో వెళ్లే వీళ్ళంతా కూడా ప్రధానంగా విమానాల ప్రయాణాన్ని పెద్దగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో మరి ఎయిర్పోర్ట్ నుంచి విమానం బయలుదేరుతుందా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేకపోయింది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాయంత్రం 6 అయినా కూడా బయలుదేరకపోవడంతో ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గోపి, రీసెంట్ గా పౌర విమానయాన శాఖ కొంత వెసులుబాటు కల్పించింది, ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు వారి ఇరుముడిని తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. సో ఈ నేపథ్యంలో భారీగా బుక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అయ్యప్ప భక్తులకు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి అయ్యప్ప స్వామి భక్తులు ఇటు త్వరగా వెళ్ళి రావడం కోసం ఈ విమాన ప్రయాణాలను ఎంచుకుంటూ ఉంటారు. సో 1-2 గంటల వ్యవధిలోనే వాళ్ళు కేరళకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేశంలో ఏ ప్రాంతం నుంచైనా సరే 2-2.5 గంటల్లో కేరళకు చేరుకుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో వాళ్ళు సమయాన్ని తగ్గించుకొని ఒకటే రోజులో వెళ్ళి రావచ్చు అన్న ఆ ఉద్దేశంతో ముందుగానే ఏదైతే 40 రోజుల ముందు వాళ్ళు దీక్ష ప్రారంభించకంటే ముందే వాళ్ళు ఈ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ దిగాలి, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఏ విధంగా రిటర్న్ రావాలి, మళ్ళీ తిరిగి ఇంటికి ఏ విధంగా రావాలి, ఇటువంటి అన్ని కూడా వాళ్ళు ఆ మాల వేసుకునే సమయంలోనే పాటిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకు కొంత ఇబ్బందులు ఏదైతే క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ చెకిన్కి సంబంధించి కావచ్చు, ఇరుముళ్లను తీసుకువెళ్తే సమయంలో ఎయిర్పోర్ట్లో స్కానింగ్కి సంబంధించి కూడా గతంలో కూడా అనేక వస్తువులపైన ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా కేంద్ర పౌరయాన శాఖ దాని పైన కూడా కొన్ని షరతులను కూడా ఎత్తివేయాలి. వీటి ఇరుముళ్లకు సంబంధించిన అంశం కావచ్చు, అందులో బర్నింగ్ అంటే నెయ్యి తీసుకువెళ్తుంటారు. ప్రధానంగా కొబ్బరికాయలు, కోకోనట్ పౌడర్ అనేది ఎయిర్పోర్ట్లో పూర్తిగా నిషేధం. విమానాలలో డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకువెళ్ళడానికి అసలు ఒప్పుకోరు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ కొబ్బరికాయలను తీసుకువెళ్ళడానికి కూడా గతంలో కొన్ని ఆంక్షలు ఎయిర్పోర్ట్స్ విధించడం జరిగింది. సో వాటన్నిటిపైన కూడా కేంద్ర పౌరయాన విమాన శాఖ దానిపైన పూర్తి కసరత్తు చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి భక్తులకు కొంత వెసులుబాటు కలిగించారు. కానీ వాళ్ళు ఇప్పుడు వెళ్లాల్సిన ఫ్లైట్ బయలుదేరే సమయాలు సంబంధించి కావచ్చు, వాళ్ళు వెళ్తారా లేదా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ లో ఎదుర్కొంటూ ఉన్నారు. కేవలం ఒక విమానానికి సంబంధించిన అంశమే కాదు, అన్ని ఇటు ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఇంకా ఇతర జెట్లకు సంబంధించిన విమానాలకు సంబంధించిన కంపెనీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సిబ్బంది కొరత ప్రధానంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్లను కొంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి దీనిపైన ఇప్పటికే ఇండిగో 1232 ఫ్లైట్లను మేము గత నెల రోజులుగా క్యాన్సిల్ చేశామని ప్రకటించడం జరిగింది. మరి వీటన్నిటిపైన ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారన్న దానిపైన కూడా మరి DCGA కు ఇండిగో ఎటువంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.